చెందినటువంటి ఒక వ్యక్తి మీద చిన్న ఇన్సిడెంట్ కూడా సోషల్ మీడియా, ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా కుటుంబాలను ఫ్యామిలీని మాట్లాడినప్పుడు అవతల వ్యక్తికి ఆటోమేటిక్గా, ఇందాక మీరు అన్నారే సీఎం గారిని బోషడి కంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీ పగల కొడితే తప్పే ఉంది, పగల కొట్టమని. సో ఈ యువతల వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని నేను నా బాధ్యత ప్రకారం చెప్పాను. వింటే వినండి, లేకపోతే నా ఇష్టం, నేను ఊరి మీద తిరుగుతానంటే తిరగండి. కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. సార్ ఏంటి సార్, మొత్తానికి మీ గెలుపుని వెంకటరెడ్డి గారు అయితే నమ్మట్లేదు సార్. ఇప్పుడు నిజం అర్థం చేసుకోవడానికి, జీర్ణించుకోవడానికి కొంత టైం పడుతుంది సార్. 5 సంవత్సరాలు అబద్ధాల్లో ఉండి అబద్ధాలను ప్రచారం చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించి మార్ఫింగ్లు చేసి ఎడిటింగ్లు చేసి సభలకు జనం రాకపోయినా కూడా వచ్చారని చూపించుకుని 5 సంవత్సరాలు అబద్ధాలనే ప్రచారం చేసి లాస్ట్ 6 నెలలు అయితే ఇక విచ్చలవిడిగా ఎక్కడ దేశంలో ఎక్కడేం జరిగినా, ప్రపంచంలో ఎక్కడేం జరిగినా ఇది జనసేన తెలుగుదేశం వాళ్లే చేశారన్నట్టుగా ప్రచారం చేసి వీళ్ళకి మైండ్ లో డీప్ ఇన్సైడ్ దేర్ మైండ్ వాళ్ళకి అవన్నీ ఎక్కేసినాయి సార్. బాగా ఇంజెక్ట్ చేసేసుకుని ఈ రోజున నిజాన్ని కూడా చూడలేకపోతున్నారు వాళ్ళు. సో ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా వెంకటరెడ్డి గారికి, నిజంగా మేము అంత దాడులు చేస్తా ఉంటే, అంత దాడుల సంస్కృతికి మేము తెరలేపితే ఈ రోజున వెంకటరెడ్డి గారు అంత ప్రశాంతంగా తాడేపల్లి అంత కాన్ఫిడెంట్ గా కారులో బయలుదేరే వాళ్ళు కాదు. వెంకటరెడ్డి గారు, మేము మీ అంత దుర్మార్గులం కాదు. మీ పార్టీ చేసిన అన్ని అరాచకాలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. ఖచ్చితంగా మీరు ఈ రోజున ప్రశాంతంగా రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే అది లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. అంటే మీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను బ్రహ్మనాయుడు గారు. ఇంకోటి ఏంటంటే, ఇంత ఘోరమైన పరాభవం తర్వాత ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఆ మ్యాండేట్ ని మనం గౌరవించాలి, మనం ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించాలి, ఒక హుందాగా రాజకీయం చేయాలనేది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా ఏదో ఈవీఎంల్లో ఏదో చేసేసారు, లేకపోతే ఇంకేదో జరిగిపోయింది, చిప్పు పెట్టారు, చిప్పులో ఓట్లు మార్చేశారంటే మీరు ఇంకా 11 సీట్లు కూడా వచ్చే కాదు కదా, మొత్తం 175 గుద్దేసుకునే వాళ్ళం కదా. నిజంగా అలాంటి వెసులుబాటు ఏమన్నా ఉంటే. ఇంకో చిన్న లాజిక్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. కేకే అనే సర్వే సంస్థ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి 14 స్థానాలు వస్తాయని ముందుగానే చెప్పింది. 14 కన్నా తగ్గొచ్చు అని. ఆ సర్వే సంస్థ 2019లో 175కి 151 స్థానాలు జగన్ గారికి వస్తాయని చాలా క్లియర్ గా చెప్పిన సర్వే సంస్థ. ప్రజల నాడిని కనుక్కొని ప్రతి గ్రామం వెళ్ళి, ప్రతి వార్డు వెళ్ళి, నా ఇంటర్వ్యూలో కూడా, నా లైవ్ లో కూడా చెప్పారు కేకే గారు, ప్రతి విలేజ్ వెళ్ళి కూడా మేము సర్వే చేసి అంత కాన్ఫిడెన్స్ గానే ఫలితాలు ఇచ్చాను. ఇక్కడికి వచ్చి ఈవీఎంల మీద తోసేస్తే అది కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మేము 5 సంవత్సరాలుగా అరిగిపోయిన గ్రామ రికార్డు లాగా చెప్తానే ఉన్నాం సార్. అంటే మీరు తప్పులు చేస్తున్నారు, ప్రజల్లో మీరు వీక్ అవుతున్నారు, మీరు సరి చేసుకోండి, సరిదిద్దుకోండి, ఏదన్నా సమస్య ఉన్నప్పుడు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి, అందరినీ పిలవండి, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోండి, మీరు ప్రజల్లో చులకనవుతున్నారు, ప్రజల్లో వీక్ అయిపోతున్నారు, మీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పి మేము ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం అధికార ప్రతినిధులు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఎప్పటికప్పుడు మేము హెచ్చరిస్తూనే వచ్చాం సార్ వైఎస్ఆర్సీపీకి. కానీ వీళ్ళు ఎక్కడా కూడా మా మాట విన్న పరిస్థితి లేదు. నేను వెంకటరెడ్డి గారికి కూడా అనేక డిబేట్లలో చెప్పాను, మీరు ఇట్లాగే ఎట్టగారంగా మాట్లాడితే, మీరు ఇట్లాగే మహిళల పట్ల చులకనగా మాట్లాడితే మీ వల్ల, మీలాంటి వాళ్ళ వల్ల ఇంకో 2% ఓటు వైఎస్ఆర్సీపీకి తగ్గిద్దని నేను బహిరంగంగానే చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున కూడా ఆయన ఇలాగే నవ్వాడు. సో ఇక్కడ మేము ఎవరి మీద దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు, ఎవరిని హింసించాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఏ ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ప్రమేయం లేకుండానే 151 సీట్లు ఇచ్చారు లాస్ట్ టైం. కానీ వాళ్ళు వచ్చిన రిజల్ట్ ఏం చేసుకోవాలో తెలియక మొత్తం ఇష్టం వచ్చినట్టు చేసి, దాడులు చేసి, అందరి మీద కక్ష సాధింపు చర్యలు చేసి, కులాల మధ్య కుంపట్లు పెట్టి, మతాల మధ్య కుంపట్లు పెట్టి, పార్టీల మధ్య కుంపట్లు పెట్టి వాళ్ళు ఆ చలి కాచుకున్నారు అందులో. కానీ ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికి అత్యున్నతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 164 సీట్లు ఇచ్చి మీరు వైఎస్ఆర్సీపీ లాగా చేయొద్దు అని చెప్పి మాకు చెప్పిన తర్వాత మేము దాడులు చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా దాడులు చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే అందరూ మీ వైపే ఉన్నారు కదా. 164 ఇంకా అవతల ఎవరున్నారని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా కలిసే పరిస్థితి. ఈ విజయం అనేది మాలో ఇంకా భయం పెంచింది. ఈ విజయం మాలో ఇంకా భయం పెంచి, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఆగండి. ఈ విజయం మాలో ఇంకా భయం పెంచింది, మాకు గర్వం రాలేదు. ప్రజలు మేము ఓటేసాము, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాం, మేము చూస్తానే ఉంటామని చెప్పి ప్రజలు మాకు చెప్తున్నట్టుగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో, మంగళగిరి పార్టీ ఆఫీస్ లో స్పష్టంగా చెప్పారు.
సో ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి హాయిగానే తిరుగుతున్నాడు కదా రోడ్డు మీద ప్రశాంతంగా నిన్న క్షమాపణలు చెప్తున్నాడు, నిన్న శుభాకాంక్షలు చెప్తున్నాడు. అసలు భార్యల్ని పిల్లల్ని అందరినీ రేపులు చేస్తానని ప్రకటించాడు, అందరిని చంపేస్తాడు, గంట టైం ఇస్తే మొత్తాన్ని లేపేస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని బండికి కట్టుకుని లాక్కెళ్తానన్నాడు. ఇంకా బాగానే తిరుగుతున్నాడు కదా. కోటమిరెడ్డి గారిని, నెల్లూరు కోటమిరెడ్డి గారిని బండికి కట్టి ఈడ్చుకొస్తా అన్నాడు. మరి అది అసలు వైకాపా అండ దండాలతోటి చెలరేగిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు ఈ రోజు హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక గంట టైం ఇస్తే వేసేస్తానన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని బండికి లాక్కెళ్తానన్న వ్యక్తి ప్రశాంతంగానే తిరుగుతున్నాడు. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫేక్ ప్రచారం అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిన్న ఒక పోస్ట్ సర్క్యులేట్ అయింది సార్ సోషల్ మీడియాలో. గుంటూరుకు చెందిన కుర్రాడు ఎవరో అతని చేయి నరికారు లేకపోతే అతని మీద దాడి చేశారని చెప్పి ఫేక్ పోస్ట్. ఫిబ్రవరిలో కూడా నేను చూసాను ఆల్రెడీ. ఒక రకంగా ఆ పోస్ట్ చూసిన తర్వాత నేను కూడా ఆందోళనకు గురయ్యి ఏంటి ఎంతలాగా ఉందా పరిస్థితి అని చెప్పి నేను ఆ కుర్రోడు ఏ ఊరైతే ఉంటాడో గుంటూరు జిల్లాలో మన కాజ టోల్ గేట్ పక్కన ఆ ఊర్లో మా జనసేన కార్యకర్తలు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇది నిజమా కాదా అని చెప్పి నేను నిర్ధారించుకోవడం జరిగింది. మీరు చెప్పే కుర్రోడు పరిటాల శ్రీరామ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఎవరు లేనప్పుడు వెళ్ళేసి వీడియో తీసుకొని సోషల్ మీడియాలో హడావిడి చేశాడు ఆ కుర్రోడే కదా. ఆ రోజున అధికారం ఉందని చెప్పి విర్రవీగి తొడలు కొట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందుకు వెళ్ళి మొగోడు ఎవడన్నా ఉంటే రండిరా అని చెప్పి అనంతపురం క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి తొడలు కొట్టి ఆ సునీతమ్మ గారు కనుక గెలిస్తే నేను మీసం తీర్చుకుంటానని చెప్పి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు బహిరంగంగా సవాల్ చేసి విచ్చలవిడితనం చేసింది మీరు. తీపించుకుంటారేమోలేండి, ఇంకా టైం ఉందిగా, తీపించుకునే టైం వచ్చిద్దేమో. అది కాదండి, అంటే అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు రివర్స్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 15కే పరిమితం అవుతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2-3 ఏళ్ల క్రితం చెప్పారు. సో అధికారం తాలూకు బాధ్యత, అధికారం తాలూకు హుందాతనం అది మా కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేలు వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తారు. మీలాగా అధికారం ఉంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆ ఎల్లకారంలో బూతులు, లేకపోతే ఈ మధ్య ఈ 2 రోజులు చాలా వీడియోలు సర్క్యులేట్ అయినాయి సార్. జోగి రమేష్ గారు మాట్లాడింది, పేర్ని నాని గారు మాట్లాడింది, లేదంటే పోసాని కృష్ణమురళి గారి చేత పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల్ని బూతులు తిట్టించింది. నీకు కూడా కుమార్తె ఉంది, ఆ అమ్మాయి కూడా పెద్దదైద్ది, నేను బతికే ఉంటాను, ఎలా తిరుగుద్దో చూస్తానని చెప్పిన పోసాని కృష్ణమురళి గారి మీద ఎవరు దాడి చేయలేదు కదా. ఇంకా ఇక్కడ కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, ఒకటి ప్రకృతి చాలా గొప్పది, ఏ టైంకి ఎవరిని ఎలాగా చూడాలో అలా చూసి. కాలం అనేది చాలా గొప్పది, ఎవరు కాలాతీతులు కాదు. ఎవరైనా సరే విర్రవీగిని పడిన వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. హిట్లర్ లాంటి, గడాఫీ లాంటి నియంత్రణని చూసింది ఈ భూప్రపంచం. వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఈ రోజున వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లా. ఎవరైతే మంచి పరిపాలన అందించారో, ప్రజల కోసం పాటుపడ్డారో వాళ్ళ గురించి ప్రజలు ఈ రోజుకి మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరు కూడా నియంత్రణలు గుర్తుపెట్టుకోవట్లా. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర దాసరి కిరణ్ గారు. మనతోటి విజయ్ కిరణ్ గారు తెలుగుదేశం నుంచి. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు, దాసరి కిరణ్ గారికి, వెంకటరెడ్డి గారికి, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా